రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గూడూరులోని గురుకుల పాఠశాల అంగన్వాడీ కేంద్రాలు రేషన్ షాపులను క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీ చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరును పరిశీలిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా గర్భిణీలు, చిన్నారులకు అందుతున్న పోషకాహార రికార్డులను, వంట సరుకుల నాణ్యతను మరియు విద్యార్థులకు అందుతున్న వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఇక్కడ మన గూడూరు నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుతోంది. ఓవరాల్ గా మొత్తానికి కొంచెం సంతోషంగానే ఉంది. నాకు వాస్తవం చెప్పాలంటే ఎంతో మార్పు కనపడతా ఉంది. నేను ఎప్పుడో 2-2.5 సంవత్సరాల క్రితం వచ్చాను దగ్గర. ఈ చాలా బాగా మార్పు అయితే గూడూరు కూడా నేను 2023లోనో 24 జనవరి ఫిబ్రవరిలోనో ఎప్పుడో వచ్చాను. తర్వాత నెల్లూరుకు వచ్చాను, కానీ గూడూరు నియోజకవర్గానికి రాలేదు. ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కొంచెము అక్కడక్కడ ఉప్మా తినలేక ఇబ్బంది పడతా ఉంటే అవి మార్చడము, మెనూ డివైడ్ కాకుండా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కన్నా వాళ్ళు కొంచెం సూచనలు ఇవ్వడము. అలాగే 2023లో 1250ని 1400 చేశారు అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు కొంచెం ఒక 200 రూపీస్ పెంచండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రేట్లు కొంచెం మారాయి, కొంచెం పెంచితే గన కరెక్ట్ గా మెనూ ప్రకారం క్వాంటిటీస్ ఇవ్వగలరు అని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. మంచిగా కొంచెం ఒక 200 రూపీస్ 1400 ఇస్తున్నారండి. అంటే 46 రూపాయల 67 పైసలు రోజుకు వితౌట్ రైస్. ఒక్క 200 రూపీస్ ఇవ్వగలిగితే కన్నా 1600 చేయగలిగితే కన్నా వీళ్ళు మంచిగా పెట్టగలరు, అన్ని సఫిషియెంట్ గా బ్రహ్మాండంగా పెట్టగలరు. పిల్లలు కూడా మంచిగా తిని బాగా చదువుకోగలరు. ఏదైనా కానీ మంచి రుచికరంగా తింటేనే వాళ్ళు మంచిగా చదువుకునేదానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి మేము తెలుపుతా ఉన్నాం. రేషన్ షాప్స్ అబ్నార్మల్ గా కనిపిస్తా ఉన్నాయి. నాకు కొంచెం వాళ్ళకు ఎంత చెప్పినా గానీ ఏముందండి, మాకు ప్రోటోకాల్, మేము ఒక్కరం అలౌన్ గా వచ్చి చెక్ చేసే పరిస్థితి కాదు. ఎస్పీకి, కలెక్టర్ గారికి మాకు లెటర్లు పెట్టాలా, మా డిస్టిక్ అధికారులందరూ మమ్మల్ని ఫాలో కావాలా, మాకు అన్ని చూపించాలా, మేము అడిగిన దగ్గరికల్లా తీసుకెళ్లాలా, ఇలా ఉంటుంది. అప్పుడు మేము ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ అనేది పోతా ఉంటాయి. చాలా మంది మీరు ముందు చెప్పి వస్తా ఉన్నారు సార్ అంటే, చెప్పుకుంటూ రావడానికి నేనే అనమ్మకని కాదు, దానే కాదు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, ఒక జడ్జి క్యాడర్ మాది, సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు, దానికి ఉన్న యాక్ట్ అంతా మాకు ఉంటుంది. యాక్చువల్లీ పాక్షిక న్యాయ వ్యవస్థ, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది క్వాషీ జ్యుడిషియల్, అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని. ఈ రేషన్ షాపులలో ఎంతో మంది కామెంట్లు పెడతా ఉన్నారు. 20 కేలకు 18 కేలు ఇస్తా ఉన్నారు, 17 కేలు ఇస్తా ఉన్నారు, చక్కెరకు 20 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఇలాంటివన్నీ అన్ని చెప్తున్నారు, కానీ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఎవరైనా కొద్దిగా వీడియోలు తీసి మాకు పెట్టండి అంటే ఎవరు ముందుకు రావడం లేదు. ఎవరో ఇప్పటికి ఒక 4-5 వచ్చినాయి. 4-5 కూడా మేము కేసులు బుక్ చేసి వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. మీకు ఆ ధైర్యము ఇది లేనప్పుడు ఇంకా మీరు కంప్లైంట్ పెట్టాల్సిన అవసరమే లేదు. అనుభవించాలి అంతే, కర్మ అనుకోని. మేమేం చేయలేం కదా. 29,000 చిల్లర షాపులకు మేము వచ్చి కట్టబట్టుకొని నిలబడగలమా? కాదు కదండి. అర్థం చేసుకోవాలి. ప్రజలు చైతన్యం